రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. శుద్ధ జలంతో మీ యొక్క హృదయాన్ని అపవిత్రమైనటువంటి హృదయాన్ని శుద్ధ జలంతో కడిగి వేశాను. నూతన మనస్సు, నూతన హృదయం, నూతన స్వభావం సమస్తాన్ని మార్చివేసి మేము ఏ విధంగా తయారు చేశానంటే, నేను నా రక్తంలో కడుగబడ్డాను కాబట్టి 5:17 కొరింథీయులకు రాసిన 161వ పేజీ. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. ఆ నూతన స్వభావం, నూతన మనస్సు, నూతనమైన హృదయము, మాంసపు హృదయం రావాలి అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలంటే ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగబడాలి. నువ్వు కడగబడ్డప్పుడు ఇప్పుడు సంపూర్తిగా నీ యొక్క స్వభావాన్ని మార్చివేశాడు కనుక ఇప్పుడు నూతనమైనటువంటి సృష్టి. ఏమీ లేవు, నీలో ఏం లేవు. ఇప్పుడు ఒక నూతనమైనటువంటి హృదయం, నూతనమైన మనస్సు, నూతనమైనటువంటి స్వభావం, నూతన సృష్టి అంటే అది. ఈ నూతన సృష్టి ఎప్పుడైతే మారిపోయావో పాతవి గతించెను. తర్వాత పాతవి గతించెను, పాతవి గతించి అట అంటే ఇక పాత వాటికి తావు లేదు. పాతవి మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు కొత్త సృష్టి కాబట్టి సమస్తము కొత్తగా మార్చివేశాను. మళ్ళీ మార్చివేశాను కాబట్టి నూతన సృష్టివి. మీ నూతన సృష్టి బట్టి నా రూపంలో చేయబడినటువంటి నూతన సృష్టి. నీ రూపం నీది కాదు. ఇప్పుడు ఒకప్పుడు రాక్షస రూపం, ఒకప్పుడు సాధన యొక్క రూపం, మనుషుడుగానే ఉంటావు. నూతన హృదయం లేదు, నూతన స్వభావం లేదు, నూతనమైనటువంటి యొక్క మనసు లేదు, రాతి ఉంది. అది సాధనకు సంబంధించి. ఇప్పుడు నేను వాటిని అన్నిటినీ తీసివేసి నూతనంగా మార్చాను కాబట్టి నూతన సృష్టికి. పాతవి గతించను, ఇక పాతవి అతిక్రమాలు ఏవి నేను జ్ఞాపకం చేసుకున్నాను. సమస్తము కొత్తవాయే. నువ్వు కొత్తగా మార్చబడినటువంటి దేవుని బిడ్డ. ఇప్పుడు కొత్తగా మార్చబడిన దేవుని బిడ్డగా నువ్వు రూపాంతరం చెందినప్పుడు నీకు తోడికి ఎవరు? అందరూ వదిలిపెట్టావు, విగ్రహాలు వదిలిపెట్టావు, చుట్టాలు వదిలిపెట్టావు, ఆచారం వదిలిపెట్టావు, లోక పాపం వదిలిపెట్టావు, రకరకాల మొత్తాన్ని వదిలిపెట్టి నూతన సృష్టిగా ఒక కొత్త మనిషిగా తయారై కూర్చున్నావు కదా. మరి కొత్తగా నీకు తోడెవరు కావాలి? అందరూ వదిలిపెట్టాలి వచ్చాక కదా. ఎవరు కావాలి ఇప్పుడు? 30